శ్రీ శివ మహాపురాణం 10 మహాకాళేశ్వరం ఉజ్జయిని అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం 3. ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహాకాళుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి. శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది, భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పథ్యం పాటిస్తే భవరోగం తగ్గుతుంది. లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉన్నది. ఒకనికి ఆచారం శౌచం తెలియదు. తెలిసి మానినవాడు కాదు. ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది. శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసి దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి. ఏమీ తెలియనప్పుడు తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మహాకాళ దర్శనమునందు సజ్జనానాం అనే మాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడు. కామమును పోగొట్టువాడు, కాలారి, కామారి అనే 2 మాటలను పరమశివునికి వాడుతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా ఉన్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని 2 అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. 7 మోక్షపురులు ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి, ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. అక్కడ ఉన్న 2 స్వరూపములు కూడా కాలస్వరూపములే, లయకారకములే ఉంటాయి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చన శీలుడై షట్కాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమైన ధృతి కలిగి ఉండేవాడు. వేదప్రియుడికి 4 కుమారులు. 4 సుగుణోపేతులే. తండ్రిగారు ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, 2వ వానికి ప్రియమేథుడు, 3వానికి సుకృతుడు, 4వ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ 4 పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడే, పరీక్షకు నిలబడినప్పుడే వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల ఎడ అంత ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ 4 పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ల దగ్గరకు వచ్చి, నన్ను మాత్రమే అర్చించాలి, శివపూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా అని అడిగాడు. వాళ్లు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు ఉండగా భయం ఏమిటి అని వాళ్లు అనుకున్నారు. దూషణుడు ఈ 4 బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నా వాళ్లు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమైన రూపం కాదు. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడిదరాసులే పడిపోయాయి. ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కాని ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు.
బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు. ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే. ఆ ఫలితం ఉత్తరక్షణం ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్వరూపము చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్లందరూ వచ్చి స్తోత్రం చేశారు. ఈశ్వరా, మీరు ఇక్కడ లింగరూపంలో వెలవవలసింది. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీమీద పూనిక ఉన్నవాళ్లు, నీవు ఉన్నావని నమ్మినవాళ్లు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యత. అటువంటి అనుగ్రహ ప్రసరణ కొరకు నీవు ఇక్కడ స్వయంభూలింగముగా ఉండాలని అడిగితే స్వామి తప్పకుండా ఉంటాను అని ప్రసన్నమూర్తియే మహాకాళలింగముగా ఆవిర్భవించాడు. ఉజ్జయినిలో శివలింగములు 3 అంతస్తులుగా ఉంటాయి. క్రింద ఉండేది మహాకాళలింగము, మధ్యలో ఓంకారలింగము, ఆపైన నాగేంద్ర స్వరూపమైన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళలింగమును భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రసేనుడనే ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహుకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు, అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకో అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్ద ఉన్న మణిని ఎత్తుకు వచ్చేయాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడి మీదికి యుద్ధానికి బయలుదేరారు. లోపల ఉన్న వేగుల వలన విషయం తెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్లడం అంటే నాకు సంతోషమే. లోకంలో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని వస్తే నేను ఏకాకిని అన్నాడు. ఆయనయందు ధర్మలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉన్నది. తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకీ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటానని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి ప్రవిఢవిల్లి ఉన్నది. ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనసు చిన్న పిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తాను కూడా అలాగే పూజ చేయాలి అనుకున్నాడు. వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉన్నది. అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజ చేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజ చేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజయందు సదాచారం ఉన్నది. ఈ పిల్లవాడు చేస్తున్న పూజయందు సదాచారం లేదు, భక్తి ఉన్నది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు, నైవేద్యం లేదు. వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళలింగానికి పూజ చేస్తున్నాడు. పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచిన వాడికి ఇవేమీ వినపడలేదు. నటిస్తున్నాడని ఆవిడకి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటినీ కాలితో తోసేసింది. ఇంట్లోకి రా, అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు.
స్వామి కనపడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తనకోసం ఇంత పరితపించిపోయిన పిల్లవానిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద పట్టు పంచెతో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమైన శివజ్ఞానము భాసించింది. తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రి, ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్ళి బిడ్డడిని కౌగలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒక మాట చెప్పారు. ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో, మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో, నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోయినా పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఈతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్లందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. ఇతడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 8 తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోంది అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్లాడు. ఈ వార్త ఊరంతా పాకింది. ఈ వార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం, మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అప్పుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్లి దేవాలయ దర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాలబాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదామని యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈ విధంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమైన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది. ఉజ్జయినిలో సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర పర్జన్యానుష్ఠానము అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది. ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖయంత్రం అనే యంత్రం ఉన్నదని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని క్రింద శంఖయంత్రం ఉన్నది. అందుకని ఆయన దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునైనా పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. ఎటువంటి కోర్కెలు అయినా తీరతాయి. అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారే సరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు. తెల్లవారిపోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాదండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం. ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ 2 జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని దానిలో చూడవచ్చు. ఉజ్జయిని దేవాలయంలో భస్మమందిరం అని ఉన్నది. అక్కడ ఆవుపేడతో విభూతిని, భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం 2 రకములుగా ఉంటుంది.
తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు, భేరీలు, పెద్ద పెద్ద ముదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అప్పుడు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయిన అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చును ఆ శవభస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాసపర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది. అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్రవిచిత్రమైన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీప్రాధనతో కూడిన జ్వాలని నీరాజనముగా చూపించే ముందు ఇక్కడ ఒక నియమం ఉన్నది. మహాకాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉన్నది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహాకాళుడికి పూజ చేయడం నిషిద్ధం. ముందు కోటేశ్వర మహాకాళుడికి నీరాజనములను ఎత్తి తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది. ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ఠ ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు, ఊరెరిగింపు అంటారు. ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ఎన్నికైన మంత్రి ఎవరైనా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరముల నుంచి ఇదే ఆనవాయితీ. ఉజ్జయినిలో శివరాత్రి నాడు స్వామి పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్లికొడుకు అవుతాడు. మహాశివరాత్రి వెళ్లిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకమును అందుకుంటారు. అక్కడే బలరామకృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఈ విధంగా ఉజ్జయిని అన్నిరకములుగా ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసి అక్కడ కొన్ని రోజులు గడిపి జన్మసార్థకం చేసుకోవాలి. హైలైట్ 0818707374 ఎవ్రీవన్ హిందూ ధర్మం అచ్యుతరామ. అరుణాచల శివ 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 అరుణాచల శివ